అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం ఈ కార్యక్రమంలో ఇంతకుముందు చాలా భాగాల వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు కొంతవరకు లేట్ అయింది. నా ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఒక నెల వరకు ఉన్న చేత ఏమి చేయలేకపోయాను. ఇప్పుడు కొంచెం కుదుటపడుతుంది. ఇప్పుడు జీవిత రేఖ గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం కదా కొంతవరకు. ఇదే జీవిత రేఖ ఎన్నో రకాలుగా ఉంటుందని చెప్పాను ఇంతకు ముందు భాగంలో. దీనికి పక్కనే ఇది శుక్రస్థానం, దీని పక్కనే ఇంకో రేఖ వస్తుంది. దాని పక్కలే వస్తుంది అన్నమాట, ఎంతో దూరం కాకుండా దాని పక్కన వస్తుంది. రైలు కమ్మిల మోడల్గా వస్తుంది అన్నమాట. అంత దీనికి ఈ రేఖ ఎవరికి ఉన్నదో వాళ్ళకి ఇక్కడ ఈ ఒరిజినల్ జీవిత రేఖ మీద ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఉడిదుడుకులు వచ్చినా, ఇలాగే ఏవి వచ్చినా ఈ రేఖ కాపాడుతుంటుంది. ఈ రెండో జీవిత రేఖ ఇది అందరికీ ఉండదు, చాలా తక్కువ మందికి ఉంటుంది. చాలా తక్కువ మందికి ఉంటుంది. అది దేవుడిచ్చిన వరం అనుకోవాలి. ఈ రేఖ ఉన్న వాళ్ళకి జీవితంలో ఎటువంటి లోటుపాట్లు ఉండవు. ఎన్ని ఆపదలు వచ్చినా ఇక్కడి నుంచి సూర్యభాగం ఈ శుక్రస్థానం నుంచి ఒక రేఖ వెళ్ళి మధ్యలో కలిసిన కట్ చేసిన ఈ రేఖ ఆపుతుంటుంది. అది ఎటువంటి ఆపదలు వచ్చినా వచ్చాను ఒక యాక్సిడెంట్లుగా కానీ ఇంకా అనారోగ్యంగా కానీ ఆ జాతకుడికి ఉన్నా ఈ రేఖ మటుకు కాపాడుతుంటుంది. అటువంటి రేఖ ఈ జీవిత రేఖ. ఇది అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది. ఈ జీవిత రేఖ ఉన్నవాళ్ళు అదే యాక్చువల్గా వాళ్ళ వయసును బట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటారో ఆయుష పరిమాణాన్ని బట్టి ఉంటుంది. ఇలాగుంటే ఇక్కడి నుంచి బయలుదేరి కుజస్థానం నుంచి ఇక్కడ మణికట్టులో కలిస్తే 100 సంవత్సరాలు అని చెప్పాను ఇంతకుముందు దానిలోనే. అంతవరకు ఈ రేఖ అయితే ఎక్కడ ఆపద వచ్చింది. ఇంకొకటి, ఇది పూర్తిగా లేకపోయినా ఇక్కడ ఒక అడ్డు రేఖ ఇక్కడ కటింగ్ అయింది అనుకోండి, కటింగ్ అయ్యి ఈ విధంగా ఉంటే ఇక్కడ ఏదో యాక్సిడెంట్లుగా అతను జరుగుతుంది, ప్రమాదమే. అక్కడి నుంచి ఇంకా మనిషి ఉండడు అనమాట. అలాంటిది అదే ఈ రెండో జీవిత రేఖ ఇక్కడ కూడా ఏర్పడుతుంది. ఆ జాతకుని కాపాడాలంటే అక్కడ కూడా ఏర్పడుతుంది. ఇది పుట్టుకతేనే ఉండవండి, మధ్యలో వస్తుంటాయి. వాళ్ళు చేసుకున్న మంచి పనులను బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి కూడా వస్తుంటాయి. అలా మధ్యలో ఒక రేఖ ఏర్పడుతుంది. అప్పుడు ఈ జాతనికి యాక్సిడెంట్ యాక్చువల్గా జరగవచ్చు కానీ ప్రమాదం అయితే ఉండదు. మిగతా కాలాన్ని గడుపుతాడు. అది ఈ రేఖకున్న పవర్ అటువంటిది. ఈ రేఖ ఉన్నది కదా అనేసి ఎవరైనా జ్యోతిష్కుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ రేఖ ఉన్నది, ఈ రేఖ మీకు ఉన్నంత వరకు మీకేం భయం లేదు ఏది చేసినా అనేసి ఎవరైనా చెప్పినా, ఆ జాతకుడు కానీ ఏమైనా దుర్వ్యసనాలకు లోనై ఏది చేసినా ఈ రేఖ మటుకు కాపాడదు. ముందస్తు తెలియకుండా వచ్చిన సంఘటనలనే కాపాడుతుంది. ఈ రేఖ ఉన్నది కదని ఒక 100 మైళ్ళ స్పీడ్లో ఒక కారు నడిపిన, ఒక 100-150 మైళ్ళ స్పీడ్లో ఒక బండి నడిపిన, ఏది నడిపినా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగినట్టు ఉంటే ఈ రేఖ మటుకు కాపాడదు. ఈ రేఖ ఉన్నది కదా నన్ను కాపాడుతుంది అనేసి వెర్రవేగకూడదు. ఈ రేఖ అనుకోని సంఘటనలకే కాపాడుతుంటుంది. సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 50 మంది ఒక బస్సులో కానీ ఒక దేనిలో ఒక వ్యాన్లో కానీ దేనిలో వెళ్తుంటారు అనుకోండి. ఒక బస్సులో అనుకోండి 50 మంది, ఒక 40 మంది కానీ, అందులో ఈ రేఖ ఉన్నోడు ఒకడు ఉంటాడు, ఒక జాతకుడు. బస్సు యాక్సిడెంట్లుగా పడిపోద్ది. ఎక్కడో ఒక నదిలోనో లేకపోతే ఇంకో దగ్గర యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఆ 40 మంది 39 మంది కూడా చచ్చిపోతారు. ఎవరు డ్రైవర్తో సహా, క్లైండర్ డ్రైవర్ అందరితో చచ్చిపోతారు. వీడికి మట్టుగా ఈ రేఖ ఉన్నోడు అందులో ప్రయాణం చేస్తే రవ్వంత కూడా దెబ్బ తగలదు. రవ్వంత అంటే వాళ్ళందరూ చచ్చిపోతారు. ఏదో చిన్న గోరో లేకపోతే ఏదో వదులుతుంది కానీ ఎటువంటి ఆపద కూడా రాదు. ఆ దేవుడు ఇక్కడ కాపాడుతాడు.
ఈ రేఖ అటువంటిది గుర్తుంచుకోండి. అనుకోకున్న సంఘటన అది. ఇతను ప్రయాణం చేస్తుండ్రు, చాలామంది ప్రయాణం చేస్తుండ్రు, కానీ అందులో ఉన్నాడు, జరుగుతుందని తెలియదు, కానీ యాక్సిడెంట్ అయింది కాబట్టి కంపల్సరీ ఆ రేఖ అనేది అతను రక్షిస్తుంది. అటువంటిది ఈ రేఖ మీ చేతుల్లో ఉన్నది అనుకోకండి. ఎవరి చేతిలోనే ఉన్నట్టుగా ఉంటే కంపల్సరీ ఆ జాతకుడు అదృష్టవంతుడు. ఇంకొకటి, ఈ రేఖ ఉన్న వాళ్ళు యాక్చువల్గా దగ్గర సంబంధాలే చేసుకుంటారు. పెళ్ళి కూడాను దగ్గర సంబంధాలు ఉన్నవే, పదివంతులు దగ్గర ఉన్నవి చేసుకుంటారు. తర్వాత వాళ్ళకి వేరే వేరే ఇవి కూడా ఉంటుంటాయి, అవన్నీ చెప్పకూడదు, కానీ అది ఈ రేఖ యొక్క ఫలితం అలాగుంటుంది. ఇక్కడ ఎన్నో రేఖలు ఉంటాయండి, అవన్నీ కావు, ఇక్కడ మధ్యలో ఉంటుంటాయి, అవన్నీ అనుకోకండి. ఇలాగుంటాయి, చాలాటి ఉంటాయి. శుక్రస్థానంలో ఉన్న రేఖలు ఇంకెక్కడ ఏ భాగంలో కూడా ఉండవు. చంద్రస్థానంలో ఉండవు, అలాగే గురుస్థానంలో ఉండవు, ఎక్కడా ఉండవు. ఒక్క శుక్రస్థానంలో విపరీతమైన రేఖలు ఉంటాయి. దాన్ని చెప్పుకోవాలంటే ఒక్కొక్క రేఖ గురించి చెప్పాలి, విడదీసి ఎక్కడ ఏ విధంగా ఉన్నాయి, ఎలాగున్నాయి, ఎట్టించి ఉన్నాయి, కింద నుంచి మీదకు ఉన్నాయా, కింద నుంచి ఈ మీద నుంచి కిందకు ఉన్నాయా, కింద నుంచి మీదకు ఉన్నాయా, ఎలాగ వస్తున్నాయి, అవి కూడా చూసుకోవాలన్నమాట. అలాగుంటాయి ఆ రేఖలు, విపరీతంగా ఉంటాయి అన్నమాట. నిచ్చిన మోడల్గా ఉంటాయి, ఇంకొక విధంగా ఉంటాయి, ఇంకొక విధంగా ఉంటాయి. ఎవరు కరెక్ట్గా ఈ శుక్రస్థానంలో మట్టుగా చెప్పుకోవడం కష్టం. అదండి ఈ రేఖ గురించి. ఇంకా ఎక్కువ చెప్పడానికి కూడా నా ఆరోగ్యం కూడా బాగలేదు. ఏదో ఒక టైం చూసి ఏదో ఒక విషయం గురించి చెప్తుంటాను. మన చేతిలో మన అదృష్టం చూస్తుండండి. ఉన్నవే చెప్తాను, లేనివి కూడా చెప్పను. ఉన్నవే జరిగినవి. ఎప్పుడో నాకు చిన్నప్పటి నుంచి కొన్ని వందల చేతులు చూశాను, పేదవాళ్ళవి చూశాను, భాగ్యవంతులవి చూశాను, ఇంకా నిరుపేదలు కూడా చూశాను. ఇలా రకరకాలు చూశాను. వాళ్ళ చేతుల్లో ఏ విధంగా ఉన్నాయని కూడా నాకు తెలుసు. కొంతమందికి 3 రేఖలు ఉంటాయి, ఇంకేవి ఉండవు, కానీ దాన్ని విపరీతంగా సంపిస్తారు. ఇది ధనరేఖ, ఇలాగ ఉంటుంది. ఆ రేఖ ఉండదు, కానీ దాని విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాల యొక్క బలం, గ్రహాలు అనుకూలించినట్టుగా ఉంటే ఎంత ధనమైనా సంపాదవచ్చు, ఎంత భాగ్యవంతుడైనా అవ్వచ్చు, రాజకీయ నాయకులు కూడా అవ్వచ్చు. గ్రహాలంటే గురుస్థానం, శుక్రస్థానం, బుధస్థానం, చంద్రస్థానం, ఇవన్నీ అనుకూలించాలి మిగతా గ్రహాల కంటే. అది అలాగే రేఖలు రకరకాలుగా ఉంటుంటాయి. అందరికీ నమస్కారం, ఉంటాను.